సో గైస్ ఇవాళ నవరాత్రి డే 2 అండ్ ఇప్పుడైతే టైం 9 అవుతుంది. ఇప్పుడే లేచిన. ఇక కాలేజ్ ఉంది అని నేను పోతలే. కాలేజ్లో బతుకమ్మ ఫెస్ట్ ఉంది. ఇక నాకు పోబుద్ది అయితేలే. మొత్తం బోర్ వస్తుంది. పోతే ఏముండదు ఆడ. డాన్స్ ఆడతారు, మజా వస్తుంది, కానీ ఎవరు వస్తలేరు. నిన్న కూడా ఎవరు రాలే అని వచ్చినాయి కదా. ఇలా కూడా ఎవరు వస్తలేరు. ఎవరు పోతలే ఇక. అండ్ ఇలా నవరాత్రి డే 2 అండ్ సాయంత్రం ఏడికి పోతామో చూద్దాం. అండ్ నిన్నటి ఇవాళ ఏం చేయాలి అంటే నిన్న వ్లాగ్ ఎడిట్ చేయాలి నేను అసలు. ఇంకోటి ఏంటంటే నిన్న వ్లాగ్ చాలా పెద్దగా ఉంది. ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎడిట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇప్పుడైతే మనం లేచి ఫ్రెష్ అప్ అవ్వాలి. పక్కా స్నానం చేయాలి. ఎందుకంటే అమ్మవారు ఇంట్లో అంటే అమ్మవారిని పూజ చేసిన వాడు పక్కా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇక టీవీ చూసుకుంటే మనకి ఇష్టం వచ్చింది వేద్దాం. అయ్యో మా బ్రోనా ఇవిడ ఏం చేస్తుంది. బ్రోనా అయ్యో ఎట్లా పక్క బట్టలలో గోక్కుంటుంది, ఆడుతుంది, తవ్వుతుంది. ఏ బ్రోనా దా ఇట్రా. హాయ్ చెప్తా బ్రోనా. దా ఎట్లా చేస్తుంది ఏమో తోలాడుతూ నాకు చేస్తుంది. తవ్వుతుంది. ఎట్లా తవ్వుతుంది తవ్వి అందులో కూర్చుంటుంది. తవ్వి అందులో వండుకుంటుంది. తీసిన కుక్క చూడరు ఫ్రెండ్స్. ఇక నిండా పక్క బట్టలు కప్పుతుంది. ఎట్లా వండుకుంటుందో దాన్ని నిండా కప్పేస్తాం. బ్రోనో అది వండుకుంటుంది మొత్తం నిండా కప్పంగానే. బాయ్ నేను పోతున్నా. సో గైస్ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇలా ట్యూస్డే కదా. సో చూడొచ్చు ప్రసాదం అనమాట మా హనుమంతుని గుడిది. సో టెంపుల్కి ఇలా ట్యూస్డే సాటర్డే డెఫినెట్గా పోతా. ఏదైనా వేరే పని ఉంటేనే పోను అంతే తప్ప ట్యూస్డే సాటర్డే అయితే పక్కా వెళ్తా. స్నానం చేసేసినాం. ఇప్పుడు కొంచెం ఏమైనా తినాలి, ఆకలి అవుతుంది. ప్రసాదం తిన్న తర్వాత ఇంకో కొంచెం ఏమైనా తిని అప్పుడు ఏం చేద్దామో చూద్దాం. వ్లాగ్ అయితే ఎడిట్ చేయాలి కదా. సో ఆ వ్లాగ్ ఎడిట్ చేయడానికి అయితే పీసీ ఆన్ చేసుకొని మన ఎడిటింగ్ యాప్లోకి అయితే వెళ్ళి ఈ ఫైల్స్ అన్ని షేర్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్ని దీంట్లోకి షేర్ చేసుకొని ఇంకా ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మన కంప్యూటర్ అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేసింది కదా. సో దానికోసం అయితే అట్లనే కొన్ని యాపిల్స్ తిన్నాం. మన యాపిల్స్ అయితే కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. అండ్ మన ఎడిటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఎడిటింగ్ అయితే చేసుకుంటా యాపిల్స్ అయితే తినాలి. అప్పుడప్పుడు జర అట్లా హెల్తీ ఫుడ్ కూడా తినాలి. ఎప్పుడు అన్న హెల్తీయే కాదు, జర హెల్తీ ఫుడ్ కూడా తింటే మంచిది కదా. సో అట్లా అని హెల్తీ ఫుడ్ తింటున్నా. ఫైనల్లీ నిన్నటి వ్లాగ్ అయితే ఎడిట్ చేసేసిన అనమాట. అదైతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది క్యాప్కట్లో. ఇంకా ఇదైతే కొంచెంసేపు బంద్ చేయాలి. ఐ థింక్ సో ఇది కొంచెంసేపు బంద్ చేసిన తర్వాత ఒక వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా ఫ్యాక్స్ ఛానల్కి. ఫేస్ వీడియో చాలా రోజుల తర్వాత ఫేస్ వీడియో చేస్తున్నా ఫ్యాక్స్ ఛానల్ కోసం. సో ఆ వీడియో కోసం మళ్ళీ ఇక్కడ సెటప్ చేయాలి. మైక్ అవన్నీ సెట్ చేయాలి కదా. సో అవన్నీ సెట్ చేసి మళ్ళీ ఈ ఫోన్లోనే వీడియో రికార్డ్ చేయాలి. కాబట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేసిన తర్వాత అండ్ దీనికి సంబంధించిన థంబ్నెయిల్ చేసిన తర్వాత ఆ వీడియో అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఇప్పటిదాకానే అనమాట ఒక వీడియో తీస్తా అని చెప్పిండే కదా. ఫ్యాక్స్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలండే కదా. సో దానికి సంబంధించిన ఇది స్క్రిప్ట్ అనమాట. అండ్ ఆ స్క్రిప్ట్ నేను ఫేషియల్ వీడియో చేస్తున్నా. ఫస్ట్ అంటే చాలాసార్లు చేసిన, బట్ ఏంటంటే చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ ఒకసారి ఫేషియల్ వీడియో. ఈ స్టాండ్ పైన అయితే ఫోన్ పెట్టుకొని తీసిండే. అండ్ మీరు చూడొచ్చు ఈ మైక్ అనమాట, కండెన్సర్ మైక్ ఇది. అండ్ దాన్ని ఇది స్టాండ్. సో ఆ వీడియో అయితే రికార్డ్ చేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కొంతసేపు తర్వాత నాకు కొంచెం హెడేక్ అవుతుంది. కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత ఇది ఆఫ్ చేసేస్తా. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే వీడియో చేసిండనో ఆ వీడియో అయితే ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసేస్తా. అప్పటి వరకు కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటా, కొంచెం రిలీఫ్ కోసం. సో గైస్ ఆ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ ఎడిట్ చేసేసిన. ఇప్పుడు ఫైనల్లీ క్లోజ్ అయితే చేసిన, చూసుకోవచ్చు. క్లోజ్ అయితే వేసేసిన. ఇప్పుడు కొంచెంసేపు చెప్పిన రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నా. లైట్ కూడా ఆఫ్ చేసేద్దాం. నేను ఇంకా స్నానం చేయలేదు. నేను ఇంకా కంప్యూటర్ పైనే వీడియో ఎడిట్ చేస్తున్నా వేరేవి. మా మమ్మీ రొట్టెలు కూడా వేస్తుంది మా డాడీ కోసం. ఇక మా కుక్క కూడా
ఎప్పుడు ఏమి ఇస్తా అని ఉంటది బ్రో. నా టమాటా నిన్నైతే చెప్పిండే కదా ఇట్లా మన ఇస్లామియా బజార్ అమ్మవారి తారీఖు పోతామని. ఇండియాస్ బిగ్గెస్ట్ దుర్గమ్మ తారీఖు అయితే పోతాం అన్నాం కదా. సో ఇప్పుడైతే ఆడికే పోతున్నాం, దారిలో అవుతున్నాం. మాకు మస్తు దగ్గర అవుతుంది అమ్మవారు పండలు ఏదైతే ఉందో మండపం, అది చాలా దగ్గర అవుతుంది. కోటి కదా 5 నిమిషాలలో పోవచ్చు మాక్సిమం. డ్రైవర్ నడిపితే 2 నిమిషాలు అంటే ఆడిపోతాం ఏడిపోతామో తెలియదు. 2 నిమిషాలలో పోతాం, ఏడిపోతామో వెళ్ళదు మళ్ళా. అందుకే మెల్ల తీసుకుపోతున్నాం. మేము పట్టుకున్నాం ఏడికైనా పోగలరా అని. మేము మెల్ల పోతున్నాం. ఎట్లా దగ్గరనే కదా, ట్రాఫిక్ ఒక్కటే దమ్దాం. మీరు ట్రాఫిక్ లేకపోతే 2 నిమిషాలు, ఎక్కువ కూడా లేదు. వచ్చేసినాం, ఏమంటే వచ్చినాం ఇంకా పెయింటింగ్ చక్కగా కాలే కూడా కాలేదు. ప్రతి ఇయర్ బ్యానర్ 2000 నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ పార్ట్కి 25 ఇయర్, 26 ఇది 26th ఇయర్. ఇది మొత్తం బురద ఉంది ఇక్కడ, మొత్తం మట్టేసిరు. ఇంకా రెడీ కాలే అమ్మవారు, ఇంకా కట్టెలు కూడా ఇప్పలే అమ్మవారు కదా. సెకండ్ డే ఇది. ఇంకా ఉంది మళ్ళీ ఒకసారి వద్దాం. 6th డే అయినా 5th డే అయినా అసలు వర్క్ మాక్సిమం అయిపోయింది. రేపటి వరకు అయిపోతుంది మొత్తం. దూరంకి వెళ్ళి చూస్తారా? రేపు మీకు మంచిగా కావాలంటే మళ్ళా చూపిస్తాం. రేపు వేరే కాడికి పోదాం లేకపోతే. ఇప్పుడు ఇంకోటి సమయ బజార్ లో రావాల్సిందే. ఈ మాత పాత ఏదైతే పెడుతుండేనో 2023 వరకు అయితే పెడుతుండేనో, ఆడ పక్కన గల్లీలో ఒక మాత ఉంటది, ఆడికైతే పోతున్నాం. ఆడ మంచిగా చేసిరు, సెటప్ మంచి ఉంటది. లైటింగ్ ది లేజర్ లైట్లు అవి చేసిరు అనుకుంటా. చూడాలి, ప్రతిసారి మంచిగా చేస్తారా డెకరేషన్. ఈసారి నేను చేపించిన, అమ్మవారు కూడా ఇంకా చూడొచ్చు. చలో ఇప్పుడైతే ఆ గల్లీలోకి పోదాం. ఇప్పుడైతే ఈడ అమ్మవారి కాడికి కూడా వచ్చినాం. దుర్గమాత కాడికి వచ్చినాం కదా. మాకు 2 ఫేమస్ పర్సన్స్ అయితే కనబడ్డారు. రూపేష్ భాయ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి రూపేష్ సింగ్ అయితేనవి, రూపేష్ సింగ్ 92. మా దత్తు బాయ్ మా స్కూల్ ఫ్రెండ్, మా క్లాస్మేట్. మీకు ఎప్పుడో ఒకసారి రీల్స్ లో కనబడతారు వీళ్ళిద్దరు, కామెడీ వీడియోస్. కానీ హిందీ ఉంటుంది మా రీల్స్, తెలుగు ఉండదు. హిందీలో చాలా మంచి ఉంటాయి వీడియోస్, ఎంజాయ్ చేయొచ్చు మీరు చూడండి. హిందీ ఉంటది, మొత్తం హిందీ కాంటెంట్. అప్పుడప్పుడు తెలుగులో కూడా చేస్తారు, నేను కూడా చూస్తా. చెప్తున్నా మా క్లాస్మేట్ ఇంకా ఈయన వల్ల ఈయన కూడా పరిచయం అయ్యింది. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్ని. ఇంకా లేజర్ లైట్ స్టార్ట్ చేయాలి. ఈ అన్న వాళ్ళు కూడా అందుకే వచ్చారంట ఆ షో గురించి. ఇంకా స్టార్ట్ చేయాలి. వీళ్ళు కూర్చుంటారు, ఇన్నే వీళ్ళు ఇల్లు కాబట్టి వీళ్ళు కూర్చుంటారు, మన ఆడ కాబట్టి నువ్వు పోవాలి. దుర్గమాత కాడికి పోయినాం. 2 దుర్గమాతలు చూద్దాం అనుకున్నాం, చూసినాం. దురదృష్టం ఏంటంటే ఒక మాతనేమో ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకో మాతనేమో లేజర్ లైట్ చూద్దామని పోతే ఆడ పూజనే స్టార్ట్ కాలే. పూజ అవుతుంది ఇప్పుడు. పూజ అయిపోయిన తర్వాత లేజర్ లైట్ షో ఉంటుంది కాబట్టి అంతసేపు ఆగే బదులు వచ్చేద్దామని మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా పోతాం కదా, అదే రూట్లోకి వెళ్ళి వస్తాం. ఎట్లా చూసుకుంటూ రావచ్చు, మళ్ళీ రేపెళ్ళండి ఎక్కడికైనా పోతే చూసుకుంటూ రావచ్చు. ఆ ప్లాన్తో అయితే ఇప్పుడు వచ్చేసినాం. ఇంకా మస్తు టైం ఉంది, ఇంకా 7 days ఉన్నది, 7-8 days ఉంది. ఇంకా మళ్ళీ అని దింపేసినాం. ఆడ వేరే దుర్గమాత కాడ ఉండే ఆడ దింపేసినాం. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను మా ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో పూజ చేసుకుంటా. వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, వీళ్ళ దుర్గమాత కాడ పూజ చేసుకుంటాం. ఫస్ట్ మళ్ళీ వేరే దుర్గమాత కాడ మళ్ళీ కలుద్దాం మరి, ఏమంటావు? అంతే. ఈ అవతారం చూడరు, పంతులు లేరు ఇద్దరు. నేను వచ్చే వరకు పూజ చేసిరు, ఆగుతారేమో అనుకున్నా.
మా బ్రోనాకు చూడు ఈ బొట్టు పెట్టిరు బ్రోనో ఇట్లా నువ్వు ఇట్లా కూర్చో నువ్వు మా బ్రోనాకు బొట్టు పెట్టిరు మా అన్నాళ్ళు ఎవడో అవతారాలు కిరాకేసిరు ఈయన గాంధీజీ ఈయన నెహ్రూ మా మమ్మీ మిరపకాయలు చేస్తుంది చికెన్ తినొద్దు 9 రోజులు 10 రోజుల వరకు కాబట్టి మా మమ్మీ చికెన్ ఇచ్చి పకోడీలు బజ్జీలు చేస్తుంది మిరపకాయ బజ్జీలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. నేను మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నా, మీరు సబ్స్క్రైబ్ కనుక చేస్తే ఈ వ్లాగ్స్ ఛానల్ అనేది డైలీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఎందుకంటే నాకు ఫ్యాక్ట్స్ ఛానల్ మెయిన్ ఛానల్ ఉంది కాబట్టి దానిపైన మెయిన్ కాన్సన్ట్రేషన్. కానీ దీన్ని నార్మల్గా ఏదో మన డైలీ లైఫ్లో ఏమవుతుంది అని చూపెట్టడానికి ఈ వ్లాగ్స్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన కాబట్టి నా డైలీ లైఫ్లో ఏమవుతుంది అండ్ ఒకవేళ కంటెంట్ క్రియేటర్స్ కనుక ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా వ్లాగ్స్ చూస్తున్నట్టయితే నేను ఈ కంటెంట్ క్రియేషన్లో ఎలా సఫర్ అవుతానో లేదంటే ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతా లైక్ కాపీ రైట్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. ఒకవేళ కాపీ రైట్ పడ్డా కాపీ స్ట్రైక్ పడ్డా ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటా. కాబట్టి ఇది మెయిన్ కాంటెంట్ క్రియేటర్స్ యొక్క వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వ్లాగ్స్ ఛానల్ అనేది మెయిన్గా క్రియేట్ చేసిన. నేను కాంటెంట్ ఎలా క్రియేట్ చేస్తా దాని పర్పసే మీ అందరికీ చెప్పాలని, నేను ఎలా చేస్తానో చూపెట్టాలని. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అసలు కాంటెంట్ క్రియేటర్స్ కాంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారని. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదైతే చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.